కొన్ని కేసెస్‌లో డీఎన్ఏ టెస్ట్ చేయాలి. డీఎన్ఏ అనేది చాలా ఇంపార్టెంట్ అంటుంటారు. అసలు ఆ డీఎన్ఏ టెస్ట్ ఏంటి? డీఎన్ఏ టెస్ట్ ఎందుకు చేస్తారు ఒక కేస్‌లో? దానివల్ల కలిగే లాభాలేంటి మేడం? డిఎన్ఏ టెస్ట్ అనేది చాలా రకాలుగా టెస్ట్ చేయబడుతుంది. బికాస్ అదొక ఎవిడెన్స్ లాగా, ఒక సాక్ష్యం లాగా పనికొస్తుంది కాబట్టి. సో యూజువల్గా ఏంటంటే, ఇప్పుడు సపోజ్ కొన్ని అంటే మనం చూసుకుందాం ఇన్సిడెంట్, అంటే ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో కొన్నిసార్లు ఏమవుతుందంటే, పిల్లలు పుట్టిన తర్వాత అది లెజిటిమేట్ చైల్డా కాదా, అంటే నిజంగా కూడా ఫాదర్కి పుట్టారా లేదా, లేకపోతే కొన్నిసార్లు మదర్కి పుట్టింది, కొన్నిసార్లు బేబీస్ ఎక్స్చేంజ్ అవ్వడం హాస్పిటల్లో, అట్లాంటి కొన్ని చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాటికి ఏంటంటే ఆ చైల్డ్ ఆ పేరెంట్స్కే పుట్టారా లేదా అని ఏమంటారు ప్రూవ్ చేయడానికి డిఎన్ఏ యూజ్ అవుతుంది. ఓకే. అండ్ ఇట్లా కాకుండా ప్రతి ఒక్క మర్డర్ కేసు, అంటే ఏ క్రిమినల్ అఫెన్సెస్లో అయినా సరే, మర్డర్ క్రైమ్ ఏరియాలో డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుంటారు. గోర్లు, హెయిర్, వాటెవర్ ఏది దొరుకుతుంది అది డిఎన్ఏ శాంపిల్ దేంతో ఎవరితో మ్యాచ్ అవుతుందని చూసుకుంటుంటారు. ఇది సినిమాలో చూసిన నాలెడ్జ్, ఇది అందరికీ తెలిసిందే. సో క్రైమ్ అట్లా నిన్న వచ్చేసరికి మెయిన్గా ఈ యూజ్ అయ్యేది ఎక్కడ అంటే రేప్ కేసెస్లలో. సో ఏంటంటే అప్పుడు కూడా మొత్తం డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో ఆ అక్యూజ్డ్ నిజంగా ఆ క్రైమ్ చేశారో లేదో అని ప్రూవ్ చేయడానికి అది పనికొస్తుంది. ఒకవేళ అమ్మాయి ఫేక్ కేసు పెట్టినా కూడా ఆ అబ్బాయి ఇన్నసెంట్ అని ప్రూవ్ చేయడానికి కూడా డిఎన్ఏనే పనికొస్తుంది. ఇట్లా చూసుకుంటూ వెళ్తే డిఎన్ఏ ప్రతి చోట అవసరమే. సో దీనికి ఏంటంటే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు ఎక్స్పర్టైజ్ ఉంటారు అందులో, వాళ్ళు వచ్చి ఈ శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని చేస్తుంటారు. సో ఈ డిఎన్ఏ కలెక్షన్లో దీంట్లో ఏంటంటే ఈ మధ్యలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా ఏమంటారు ఒక గైడ్ లైన్స్, స్ట్రిక్ట్గా గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. ఈ గైడ్ లైన్స్ అన్ని పాటించాలి. బికాజ్ ఏంటంటే డిఎన్ఏ శాంపుల్ తీసుకున్నప్పుడు చాలా ట్యాంపరింగ్ అవుతుంది, దానివల్ల ప్రాపర్ రిజల్ట్స్ రాక చాలామంది సఫర్ అవుతున్నారు అండ్ ఎవిడెన్స్ లాగా పనికి వస్తలేదని చెప్పేసి. ఎగ్జాంపుల్ అంటే కలెక్షన్ టైంలో, స్టోరేజ్ టైంలో ఎవరంటే వాళ్ళు ముట్టడము, ఈవెన్ స్టోర్ చేసే పద్ధతులు ఇవన్నీ కూడా డైల్యూట్ చేస్తున్నాయి శాంపిల్స్ని. సో అందుకని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా చెప్పింది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ థింగ్ స్టోరేజ్. ఓకే, స్టోరేజ్ ఎట్లా అంటే ఒక్కసారి సీల్ చేశారంటే ఎక్స్పర్ట్ తప్ప ఎవ్వరు కూడా దాన్ని ఓపెన్ చేయకూడదు. మధ్యలో పోలీసులు వాళ్ళందరికీ అధికారం లేదు. ఎవరైతే దానికి అసైన్ చేసి ఆథరైజ్ చేశారో వాళ్ళు మాత్రం ఆ డిఎన్ఏ శాంపిల్స్ ఓపెన్ చేయడానికి ఉంటుంది. అలాంటివి స్టోరేజ్ విషయంలో సీలింగ్ అవన్నీ కూడా ఎవరు చేయాలో వాళ్ళు చేయాలి. అట్లా సీరియస్గా చెప్పింది. ఈ స్టోరేజ్ తర్వాత ట్రాన్స్పోర్ట్, ఎక్కడైతే కలెక్షన్ చేస్తారో ఆ కలెక్షన్ చేసిన తర్వాత ఆ ట్రాన్స్పోర్ట్లో కూడా ఎట్లాంటి ఇష్యూస్ రాకుండా ఎవరైతే దానికి అసైన్ చేశారో ఆ పర్సన్ తప్ప వేరే ఏ పర్సన్ కూడా అక్కడ ఉండకూడదు. ఎందుకంటే ఎవరైనా సరే వచ్చి ఆ ఎవిడెన్స్ని ట్యాంపర్ చేసే అవకాశాలు ఉంది, కేసు డైల్యూట్ అయిపోతుంది. సో అలాంటివి కూడా కేర్ఫుల్ ఉండాలి. ఈవెన్ శాంపిల్స్ కలెక్షన్ అప్పుడు కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ రేప్ కేసెస్ అంటే ఒక పర్టికులర్ టైం అంటే 24 hours అంటే ఎంత ఎర్లీ అయితే అంత ఎర్లీగా శాంపిల్ కలెక్షన్ చేయాలి. అలాంటివి కొన్ని రూల్స్ ఉంటాయి. అండ్ మర్డర్ కేసులు అలాంటివి ఏమైనా క్రైమ్ సీన్స్ అయినా కూడా విత్ ఇన్ నో టైం అవి కలెక్షన్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి అక్కడ ఉన్న క్రైమ్ ఏరియా కూడా మొత్తం డైల్యూట్ కాకుండా ఉంటాయి. ఎందుకంటే ఒక ఏరియాలో అయిందంటే ఆ టైంకి ఎవరో ఒకరు ఎంటర్ అయిపోతూ ఉంటారు, పోలీసులు ఎంటర్ అవుతూ ఉంటారు, వాళ్ళందరూ ఫోరెన్సిక్స్ అక్కడ మొత్తం డైల్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఎవరి పనులు చేసుకోవాలి. సో ఇలాంటి మల్టిపుల్ విషయాల్లో చాలా కేర్లెస్నెస్ చూపిస్తున్నారు. సో ఇట్లాంటి వాటిలో చాలా సీరియస్గా మీరు యాక్షన్ తీసుకోండి, ఎందుకంటే కేసుకి అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. డైల్యూట్ కాకుండా మ్యాక్సిమం కేర్ఫుల్ ఉండని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాస్ చేసింది డిఎన్ఏ విషయంలో. సో ఎవరైనా సరే సపోజ్ మీరు ఎగ్జాంపుల్ మ్యాట్రిమోనియల్ ఇష్యూ, సో ఇవన్నీ రేర్ కేసెస్ కాబట్టి పక్క పెడదాము. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఇవన్నీ రేర్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్. ఓకే, సో చాలా తక్కువ అవుతాయి, బట్ పబ్లిక్కి అంత రిలేట్ చేసుకోకపోవచ్చు. బట్ పబ్లిక్ రిలేట్ చేసుకునే కొన్ని కేసెస్ ఏంటంటే మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లలో ఇప్పుడు పిల్లల విషయంలో ఏదైనా డిఎన్ఏ టెస్ట్ అట్లా చేయించాలంటే ప్రాసెస్ ఏంటి అంటే దానికి ఒక పెటిషన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఒక అయ్యేలాగా ఒక పెటిషన్ వేసేసి జడ్జిని అడగాల్సి ఉంటుంది, ఇట్లా డిఎన్ఏ టెస్ట్ అడుగుతున్నాము, ఎక్స్పర్ట్ అడ్వైస్ కావాలి అని చెప్పేసి అడగచ్చు. సో అప్పుడు కోర్ట్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ పంపించడానికి ఉంటుంది. కొన్నిసార్లు హెయిర్ అవి ఇవి అన్నీ తీసుకొని ఆ కలెక్షన్స్తో చెప్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సుగాలి ప్రీతి కేసు కూడా తీసుకోవచ్చు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చి డిఎన్ఏలో తారుమారు అయ్యాయని చెప్తుంటారు. అంటే ఇది ఎలా ఉంటుంది మేడం తారుమారు? అదే చెప్తున్నాను. ఇప్పుడు
సారీ టు సే దిస్ బట్ మన ఇండియాలో డబ్బులతో కాని పని లేదు. ఎక్కడ చూసినా లంచమే. లంచం ఎక్కడికి పోయినా లంచం. ఒక 100 రూపాయలు ఇస్తే తప్ప ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక వస్తువు కూడా జరగదు. గవర్నమెంట్ ఆఫీస్లో, కోర్టులో, ఎక్కడైనా. ఇది నేను ఏమంటారు, ఎంతవరకు చెప్తే ఎవరు ఎట్లా రియాక్ట్ అవుతారో నాకు తెలీదు. బట్ నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా, నిజం మాట్లాడుతున్నా. ప్రతి డిపార్ట్మెంట్లో కరప్షన్, ఎక్కడ పోయినా లంచాలే. లంచంతో కాని పనే ఉండదు. ఈ డిఎన్ఏ మార్చినారు అంటే అక్కడ మేనేజ్ జరిగింది. మేనేజ్ ఎట్లా చేసినారు, డబ్బులు ఇచ్చి కేసు మొత్తం తారుమారు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి క్లియర్ తెలుసు ఆ శాంపుల్, ఆ డిఎన్ఏ టెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాంతోనే కేసు మొత్తం ముడిపడి ఉంది. మొత్తం అంటే ఆ కేసు మొత్తం కూడా తేలిపోయేది. బట్ అది క్రూషియల్ కాబట్టి అదే మాయం చేశారు, మార్చారు. సో ఈ ఒక ఎగ్జాంపుల్ కాదండి, చాలా కేసెస్లో జరుగుతూ ఉంటాయి. సో అందుకని సుప్రీంకోర్టు ముందుకు వచ్చేసి ఇలాంటి డైల్యూషన్ జరగద్దు, ఓకే, డిఎన్ఏ టెస్ట్ ప్రాపర్గా చేయండి, ఎవరిని వేరే బయట వాళ్ళని అలో చేయొద్దు, కేసుకి మూలం కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. ఒకవేళ ఎవరన్నా ఇట్లా మిస్టేక్ చేస్తే మాత్రం మొత్తం సస్పెండ్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది.